బుల్లెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కడప జిల్లా రాజుపాలెంలో బీజేపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ. పలువురు బీజేపీ నేతలకు గాయాలు. బాధితులను పరామర్శించిన సోము వీర్రాజు. భారత రాజ్యాంగంలో అనాథలకు చోటు లేకపోవడం బాధాకరం. ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సభ్యుల ఆవేదన. కొవ్వూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహంపై దాడి. గుంటూరు జిల్లా కర్రపాలెంలో కాపు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బాపట్లలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన టీడీపీ నేతలు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామంలో బీజేపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఆవిష్కరణ ప్రభుత్వానికి తగదని, విగ్రహం పెట్టడం మంచిది కాదు అని చెప్పిన వారిపై దాడి చేయడం అమానుషం అని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను వైసీపీ నేతలు వేధిస్తున్నారని, గ్రామాల్లో బీజేపీ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, అధికారంలో ఉన్నవారు ప్రజాసేవ చేయాలి కానీ పగలు పెంచుకోకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి అనేక వ్యక్తుల మీద అర్ధరాత్రి దగ్గర పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే వర్గం, వారి అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అనేక మంది కత్తిపోట్లు, గాయాలు, వారు మానసికంగా విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వారిని అందరినీ కొంత ఇక్కడున్న పార్టీకి సంబంధించిన పెద్దలు అన్ని విధాలుగా సహకరించి హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు రమేష్ గారు కూడా శ్రద్ధాశక్తులతో వారికి ట్రీట్మెంట్ చేయడం. ఇది కాకుండా గ్రామంలో వారిని వారి ఫందాలో వారికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది. ఎమ్మెల్యే నిర్మాణం చేస్తున్నారు. ఆ గ్రామంలో కాలువలు వాళ్ళు ఎవరైతే బీజేపీలో ఉండి పార్టీ వైపును ఉన్నారో వాళ్లకు సంబంధించిన పొలాల విషయంలో, నీటిని ఇచ్చే విషయంలో అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పోకళ్ల మూలంగా తప్పకుండా గతంలో తెలుగుదేశం ఏ విధంగా అయితే ఇబ్బంది పడిందో అదే ఇబ్బందిని వైసీపీ ప్రభుత్వం కూడా ఎదుర్కోబోతుందని నేను స్పష్టంగా తెలియజేస్తూ, ప్రజా సమస్యల మీద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానికంగా ఉన్నటువంటి అంశాలని, స్థానికంగా కేంద్రం ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి నిధులని ప్రధానికానికి చెప్పి బీజేపీ బలోపేతానికి గట్టి ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగమైన భారత రాజ్యాంగంలో అనాథలకు చోటు లేకపోవడం బాధాకరమని, అనాథలకు ప్రత్యేక చట్టం కావాలని ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సభ్యులు సిద్ధం శ్వేత, రజిత డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అనాథ బిడ్డల కన్నీటి ఘోష ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనాథ హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ బిల్లును రూపొందించినట్టు వెల్లడించారు. గత నెల 31 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను, అన్ని పార్టీల నాయకులను కలిసి తమ ఆవేదనను వెల్లడించినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కిరణ్ బిజూజీ, స్మృతి ఇరానీలతో పాటు వివిధ శాఖల అధికారులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వమే అనాథ పిల్లల బాధ్యతను తీసుకోవాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా ఫోర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ
ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అనాథల హక్కుల సాధన కోసమై గాదె ఇన్నారెడ్డి గారు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అనే ఒక సంస్థ గత 10 సంవత్సరాల నుంచి అనాథలకి రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి, రాజ్యాంగబద్ధమైన గుర్తింపు కావాలి అనే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇలా చేపట్టినటువంటి అనేక ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో చివరగా మాకు అర్థమైన అంశం ఏంటి అంటే, అనాథల కోసం ఎలాగైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఒక ప్రత్యేక చట్టం ఉన్నదో, ఎలాగైతే ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఒక ప్రత్యేక చట్టం ఉన్నదో, అలాగే ఆర్ఫన్స్కి కూడా ఒక ప్రత్యేక చట్టం ఉంటేనే వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్స్నైనా ప్రతిదీ వాళ్ళు వాళ్ళ హక్కుగా తీసుకోగలుగుతారు అనే అంశం మాకు అర్థం కావడం జరిగినది. సో ఇప్పుడు ఆ ప్రత్యేకమైన చట్టానికి కావలసిన ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని మన చాలామంది పెద్దవాళ్ళు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఛాయారతన్ గారు, రిటైర్డ్ జడ్జి అయినటువంటి ప్రసాద్ రాజు గారు, ఇంకా సామాజికవేత్తలు ఎంవిఎఫ్ వెంకటరెడ్డి గారు, సుదర్శన్ గారు, ఇలా అనేక మంది మేధావులు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసినటువంటి అనేక మంది యొక్క మేధాశక్తిని ఉపయోగించి వారి సహాయ సహకారాలతో మేము ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అలా ప్రిపేర్ చేసినటువంటి డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు, పెద్దవాళ్ళు, రాష్ట్రపతి గారు కావచ్చు, ఉపరాష్ట్రపతి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇంకా అనేక మంది క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, పార్లమెంటు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తునికిమెట్ల గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు సోదరుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామంలో గల వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు మాడసాని బాలాజీ, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పేదల పాలిట పెన్నిదైనటువంటి మన కాపుల ముద్దుగడ్డ అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి చేయిని ధ్వంసం చేయడం జరిగింది. దీనికి కాపు సేవా సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా చేసిన నిందితుల్ని తక్షణమే అరెస్టు చేసి మళ్ళా కులాల మధ్య ఇలా శిక్ష లేకుండా చూడవలసిందిగా కాపు సేవా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. పెద్దలకి శ్రీ చేగొండ హరిరామదేవి గారు స్థాపించినటువంటి కాపు సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొన్న జరిగిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తునిమెట్ట గ్రామంలో శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ చెయ్యిని ధ్వంసం చేసిన వారు మరలా కాపు కులస్తులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధించటం, ఇది చాలా మనందరికీ అవమానకరమైనటువంటి విషయం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాపులు అంటే కులం కాదు, ఒక కుటుంబం. కాపులు అంటే ఒక సామాజిక వర్గం కాదు.
ఒక సమాజం. గుంటూరు జిల్లా బాపట్లలో కరోనాతో మరణించిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ డిమాండ్ చేశారు. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో ఇటీవల కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఆప్తులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారిని, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి ఎన్ని లక్షలు ఖర్చు చేసినా బతికించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, కంకటపాలెం గ్రామ సర్పంచ్ మద్దిరాల అన్నమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు యార్లగడ్డ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చి పలకలు అంటే మా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వచ్చాము. 18 ఆగస్టుకి 22 కంపెనీ అన్నారు. ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్నాం కదా. మనిషి నడవలేకపోయినా అందరూ ఆడుంటే ఉండేవాడు, తిరిగేవాడు. మొన్న కూడా తిరిగేవాడు. అయితే ఉంటానే చెయ్యి ఒక్కడే కొడుకు, ఒక్క అమ్మాయి అండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. హైదరాబాద్ చేసి చూడండి సార్. పేరేంటమ్మా? చదువుకున్నావా? జరిగిందని పల్లెటూరు వచ్చాను. కొంచెం పట్టు కరోనాతో చనిపోయిన వాళ్ళని వీళ్ళపై పదవి చూద్దామంటే ఒకసారి. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ సహకార సంఘానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సొంటకే శంకర్ ఘన విజయం సాధించారు. దీంతో మండలంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా బలపడింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మానాజీ, మండల అధ్యక్షులు గోసుల నాగరాజు, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ గజానంద్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ షేక్పేట్లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా మనోహర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాకేష్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ మెంబర్లకు ఈ సందర్భంగా అసోసియేషన్ వారు అభినందించారు. నా బాధ్యతను విధులను సక్రమంగా నిర్వహిస్తానని యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందిస్తానని ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరిస్తానని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్న ఇట్లు మీ చంద్రశేఖర్. శ్రీనివాసరావు, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈ మనోహర్, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు కోశాధికారిగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం చేయగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షులుగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు బి మల్లయ్య. ఆర్ నగేష్, తెలుగు ఫిలిం డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ కి సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జి శంకర్, తెలుగు ఫిలిం టీవీ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కు జాయింట్ సెక్రటరీగా గెలుపొందినందుకు ధన్యవాదం తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రాబోయే రోజుల్లో కేబుల్ రంగం ఎదుర్కొనే సమస్యలపై ఇండిపెండెంట్ ఎంఎస్ఓలతో కేబుల్ యూనియన్ ముఖ్య నాయకులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబుల్ ఆపరేటర్స్ కరోనా కాలంలో ఎదుర్కొన్న సమస్యలపై చర్చించారు. వాటిని ఎంఎస్ఓలు డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే దిశగా కృషి చేయాలని, ప్రభుత్వాలు ఎన్టీవీఓ 2 ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా నష్టపోవడం జరిగిందని యూనియన్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో కేబుల్ అధ్యక్షుడు కిషోర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓస్ అండ్ ఎల్సీఓస్ ఐక్యవేదిక నాయకులతో పాటు స్టార్ కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్, తెలంగాణ ఎంఎస్ఓ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కొక్కరు తర్వాత అండి ఇంకోటి
సత్కరిస్తారు. సురేష్ పట్టుకో ఒక్కసారి సురేష్ గారు దండేసి సత్కరిస్తారు. ఆపించలేదు. ఈరోజు ముఖ్యంగా మన ఈశ్వరన్న గారి జన్మదినం సందర్భంగా మన 2 రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు మరియు ఇండిపెండెంట్ ఎంఎస్ఓస్ మరియు నా తరఫున మన అందరి తరఫున మన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కాకపోతే మరి కుర్రోళ్ళలాగానే కనిపిస్తుంది, ఆయన ఏజ్ ఎంతున్నది దాని నుంచి NTO 1లో అందరికి తెలుసు. NTO 1లో 5 రూపాయలకు 5 రూపాయలు 50 పైసలు 6 రూపాయలకు ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ స్టార్ మా ప్యాకేజీ అనుకో. ఓవరాల్గా మనం కట్టిన పేమెంట్ చూస్తే అది మనకు అన్ని ఛానళ్ళు మనకి ఇచ్చింది 5 రూపాయలు 6 రూపాయలకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 36 ఛానళ్ళని 5 రూపాయలు 6 రూపాయలకు మనకు పట్టదు. అది NTO 1 అని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఒక ఛానల్కు 5-6 రూపాయలు పోయి ఆ 36 ఛానళ్లకు 6 రూపాయలు తీసుకున్న స్టేజు ఇప్పుడు ఆ NTO 1లో గత నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి షేక్ లియాఖత్ అలీ పరిశీలించారు. మద్దూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పునర్నిర్మాణం చేయడం అవసరం ఉందని ఆయన తెలిపారు. పాఠశాల భవనాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, రాజేందర్, స్థానిక విద్యాధికారి గోపాల్ నాయక్, ఎంపీటీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమంటారు, రిపేర్ చేద్దామంటారు. ఇబ్బంది లేదంటారు. మండల్కు MRCకు వచ్చాము. యాక్చువల్గా యూడైస్ డేటా ఫ్రీజ్ అయిందో లేదో, అది ఎంతవరకు దాని యొక్క స్టేటస్ ఉందో కనుక్కుందామని వచ్చినాము. సో వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసినాయి. ఇక్కడ కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థలకు చేరిపోయినాయనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ 2 ZPHS MPUPS రేణివట్ల అక్కడ MPUPS రేణివట్ల ఆ స్కూల్ కూడా చూసినాము. అది కూడా చాలా శిథిలావస్థలో ఉంది. తర్వాత ఇక్కడ ప్రాథమిక పాఠశాల మద్దూరు చాలా ఓల్డ్, దాని యొక్క ఏజ్ కూడా చాలా సంవత్సరాలు 100 years బ్యాక్ ఉన్నట్లుంది. సో చాలా శిథిలావస్థలో ఉంది. సో తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా దాని యొక్క కండిషన్ అంత సరిగా లేనట్లుంది. కాబట్టి ఆ వర్షాకాలంలో చాలా డేంజరస్గా మారవచ్చు, పిల్లలకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భవనాల గురించి మా పై అధికారులకు తెలియజేసి సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాల మహోత్సవంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరికీ లభించాలని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని
గుంటూరు జిల్లా బాపట్లలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వకపోవడం అప్రజాస్వామికమని వైసీపీ 2 ఏళ్ల పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయని బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయబాబు అన్నారు. బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అంబేద్కర్ సర్కిల్లో చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. అధికార బలం, పోలీసుల అండతో దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను మాత్రం ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. దళితుల విషయంలో, మహిళల విషయంలో దళితులను అత్యాచారాలకు గురి చేయడం, హత్యలకు గురి చేయడం, ఆనాడు పులివెందుల దగ్గర నుండి ఇక్కడ తాడేపల్లి వరకు అత్యాచారాలకు స్త్రీలు గురవుతూనే ఉన్నారు. ఇంతవరకు ఆ విషయంలో ముఖ్యమంత్రి స్పందించడం లేదు. దళితుల పక్షపాతిని, దళితుల ముద్దు బిడ్డల ఎన్నో నినాదాలు చేయించుకోబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితుల విషయంలో ఎంతో అన్యాయం చేస్తున్నాడు. దళితుల వైపు లేకుండా దళితులకు రావాల్సిన నిధులన్నీ పక్కదోవ పట్టిస్తున్నాడు. మరి దళితుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కుల్ని వాటిని దుర్వినియోగం చేస్తూ ఎస్సీల మీద అట్రాసిటీలు కేసులు పెట్టడం, అమరావతిలో ఎస్సీ మహిళలను వేధించడం, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సమయంలో ఖండిస్తున్నాము. తను చేస్తున్న తప్పులన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మహిళలుగా నిత్యావసర వస్తువులేంటి, పెట్రోల్ ఏంటి, మరి అనేక సరుకుల ధరలు పెంచుతూ వెళ్తున్నాడు. తన యొక్క ఖజానాన్ని నింపుకుంటున్నాడు. ఇప్పటికే 43-44 వేల కోట్ల రూపాయలు ధనాన్ని సమకూర్చుకుని రాబోయే ఎన్నికలకు అతను సిద్ధపడుతున్నట్లు కూడా మరి అంచనా ఉంది. కాబట్టి ఎప్పటికైనా కూడా తన యొక్క పరిస్థితిని, తన పద్ధతిని మార్చుకుని సరైన పరిపాలన, సక్రమైన పరిపాలన అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ప్రజాస్వామ్యమా ఎక్కడ నీ చిరునామా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అర్థం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ఆలోచన విధానంతో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడితే, హక్కుల్ని అందజేస్తే, ప్రాథమిక విధుల్ని ఆయన నిర్ణయిస్తే వాటన్నిటినీ కూడా కాలరాచి వేస్తూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ విధానంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న విషయం విదితమే. దళితుల్ని అడ్డంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు దళిత వర్గ ప్రజానికం యొక్క ప్రయోజనాలను పరిరక్షించపోగా వాళ్లకు ఉపయోగపడే పథకాలను రద్దు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెందింది. ప్రజాస్వామ్యయుతంగా ఈ దళితుల హక్కుల్ని పరిరక్షించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఆయన ఇస్తే ఒక కానుక, దాన్ని కేవలం రాజకీయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా రాజుపాలెంలో బీజేపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ, పలువురు బీజేపీ నేతలకు గాయాలు, బాధితులను పరామర్శించిన సోము వీర్రాజు. భారత రాజ్యాంగంలో అనాథలకు చోటు లేకపోవడం బాధాకరం, ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సభ్యుల ఆవేదన. కొవ్వూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహంపై దాడి, గుంటూరు జిల్లా కర్రపాలెంలో కాపు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బాపట్లలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన టీడీపీ నేతలు, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.